ఫ్యూడలిస్టిక్గా పోతే అవకాశం వచ్చింది పోతుంది, చెడ్డ పేరు వస్తుంది. 6 నెలలనే ఇంత చెడ్డ పేరు మూటగట్టుకున్నటువంటి పరిస్థితి. దళితులకు 80 లక్షల మంది దళితులు ఉంటే ఒక్క సీటు ఇవ్వటానికి ఒక్కొక్క కుటుంబానికి 2 సీట్లు ఎమ్మెల్యేలు, పార్లమెంటు సీటుతో సహా 3 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత బాహటంగా ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. మీరు అంటున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్లు అండి అవి ఓన్లీ రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తేనే ఇచ్చిందా? మీరు కప్పుకున్న కండువానే ఇచ్చినది కదా? అవును, ఈ కండువానే ఇచ్చింది. కండువాన జర ఉతికి ఆరేద్దాం అనుకుంటున్నా, కొంచెం మంచిగా సెట్ చేద్దామని. తప్పేమన్నది? ఇదంతా సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి తెలిసిన సంఘటనలు కావు ఇవి. ఇదంతా లోకల్గా ఒక గూడు పుట్టాని అయ్యి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు మీ ప్రయత్నం అంతా మీకోసమా? కాదు, మీ జాతి నా కోసం కానే కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను నీకు, నా కోసం. నేను ఎన్టీ రామారావు దయ వల్ల 6 సార్లు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అయ్యా. నాకు అవసరం ఏముందండి? అయినా అడుక్కొని ఏది గీ అని అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ నా జాతి మొత్తానికి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి కదా. నా ఒక్కని జరిగితే పర్వాలేదు, కానీ మొత్తం నా జాతి, మాదిగ జాతి 80 లక్షల మంది ఉన్నారు. ఈ 80 లక్షల మందిని అవమానపరిచి అవహేళన చేసి పార్లమెంటుకు ఒక్కడు కూడా పోవద్దన్నట్టుగా అన్టచబుల్స్గా అంటరాని వాళ్ళుగా చేసి పక్కకు నెట్టేసేటువంటి పద్ధతిని నేను భరించలేకనే ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఇవాళ ఈ వీడియో చూసి ఇదే రాత్రికి రేవంత్ రెడ్డి పిలిచి మీరు సైలెంట్గా ఉండండి, ఎలక్షన్స్ తర్వాత మాట్లాడదాము మీ పదవి కోసము లేకపోతే మాదిగలకి వేరే పోస్టుల కోసం అని అంటారు. మీరు సైలెంట్గా ఉండరా? ఒక్క మాట చెప్పనా, నేను సైలెంట్గా ఎప్పుడు ఉంటా అంటే ఖచ్చితంగా ఉంటా. పిలిచి మాట్లాడితే నా మాదిగలకి ఏం చెప్తాడో బహిరంగంగా చెప్తే అసలు ఇప్పుడు ఈ అన్యాయాన్ని ఎలా సరి చేస్తాడో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ అన్యాయాన్ని ఎట్లా నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా సరి చేసుకోమని చెప్తాను. నేను అడిగిపోతే కూడా 3 టికెట్లలో ఒకటి కూడా ఇవ్వడు, భవిష్యత్తులో చేస్తా అంటాడు. మీకు భవిష్యత్తులో చేస్తా అంటే నేను నమ్మేటోని కాదు. అదే చెప్తారు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, మార్చుకోమని చెప్తున్నాను. ఎట్లా సాధ్యం అవుతుంది? 25 రోజులు నామినేషన్స్ విత్డ్రాల్స్ వరకు ఉంటుంది. విత్డ్రాల్స్ వరకు కూడా సమయం ఉంది, ఇప్పటికి సమయం ఉంది. సరి చేసుకుంటేనే మరి పార్టీ వస్తుంది. లేకపోతే మాదిగల సపోర్ట్ లేకుండా ఎట్లా గెలుస్తారండి? సరి చేసుకోక 15 సంవత్సరాలు. అరే సరి చేసుకోకపోతే నష్టపోద్దండి పార్టీ. అదే కదా నేను చెప్పేది. మీ మెడ మీద కండువా ఉంటుందా? మీ మెడ మీద అదే కండువా ఉంటుంది. ఏమన్నా ప్రచారం చేస్తారా? ఓటే. అరే నీకు మాట చెప్పనా, ప్రచారం చేస్తున్నా చెయ్యనా అనే తర్వాత విషయం, కానీ నష్టపోతుంది పార్టీ. ఎవరిని లెక్క చేయరు కదా. జాతికే నష్టం వస్తే ప్రజలు ఎందుకు లెక్క చేస్తారండి? కాబట్టి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ పార్టీ కానీ ఒక్కసారి ఆలోచన చేసి సరి చేసి మాదిగలకు మీరు టికెట్లు ఇచ్చి బ్రహ్మాండంగా గెలవాల్సిన పరిస్థితి తప్ప మాదిగలకు టికెట్ ఇవ్వకుండా ఎన్నికలకు పోతే మాత్రం నష్టం తప్పకుండా జరిగి తీరుతుంది. ఆ నష్టం జరగకూడదు అనేది నా విజ్ఞాపన. అది కూడా డిమాండ్ కూడా చేస్తాను నేను, విజ్ఞాపన పార్టీ కాబట్టి.